హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజైతే మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. నేతి బెల్లం అరిసెలు ఎలా చేయాలో, పర్ఫెక్ట్గా ఎట్లా కొలతలతో చేయాలో అనేది నేను మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఆయన అయితే బజార్ నుంచి అయితే పండగ సామాన్లు అయితే తెచ్చేసాడండి. అవన్నీ తీస్తూ ఉన్నాను. మా పిల్లలు హోంవర్క్ కూడా చేయకుండా నేను తీస్తా అన్నట్టు అందరూ చూడండి అటు తీసేస్తూ ఉన్నారు. మా ఆయన చెప్పినట్టువన్నీ అయితే తెచ్చాడు. అంటే మా ఆయన ఎందుకు తీస్తున్నానంటే ఇవన్నీ చెప్పినట్టు ఏవి సక్రంగా తేడండి. ఒకటి తెమ్మంటే ఇంకొకటి మర్చిపోతాడు. అందుకని పర్ఫెక్ట్గా అన్నీ తెచ్చాడా లేదా అని అన్నీ తీస్తున్నాను. అన్నీ అయితే ఈసారి అయితే అన్నీ తెచ్చాడండి. చెప్పినట్టు అన్నీ తెచ్చాడు. నాకు మర్చిపోయినట్టు కూడా ఆయన అన్నీ గుర్తుపెట్టుకొని తెచ్చాడండి. 1 కేజీ బెల్లం అయితే తెప్పించుకున్నాను. ఎందుకంటే ఒక సేరు బెల్లానికి ఎంత క్వాంటిటీ అనేది చూద్దాము. ఒక సేరు బియ్యం తీసుకోవాలండి. 750 గ్రామ్ బెల్లం అయితే సరిపోతుంది. దానికి ఒక 10 గంటల సేపు అయితే బియ్యం అయితే నానబెట్టుకోవాలండి. బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. నేనైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్నానంటే, మీరు కావాలంటే మసూరా బియ్యం, మీకు అవైలబుల్ ఏ రైస్ ఉంటుందో ఆ రైస్ అయితే తీసుకోవచ్చండి. బియ్యం అయితే ఎక్కువసేపు నానాలండి, అప్పుడు అరిసెలు అనేటివి బాగా వస్తాయి. దానికి 750 గ్రామ్ బెల్లం అయితే సరిపోతుంది. దాన్ని బాగా నలగొట్టుకున్నానండి. అట్లా పిండి ఆరబేసుకున్న తర్వాత దాన్ని మిషన్ అయితే పట్టించుకున్నానండి నేను. అంటే ఎక్కువ మనం ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదు. తడి బియ్యం పిండి కాబట్టి అంత నీళ్ళన్నీ వడగట్టేసుకొని స్ట్రైనర్తో వడగట్టేసుకొని అట్టే కొంతసేపు ఉంచేసుకుని మనం మిషన్ పట్టేయచ్చు. నేనైతే మామూలుగా వడగట్టుకొని బియ్యం అనేది ఆరబెట్టుకున్నానండి. తర్వాత బెల్లం అనేది పాకం కరిగించుకుంటున్నానండి. ముందు కరిగించుకుంటున్నాను, ఇంకా పాకం అయితే పట్టలేదు. బెల్లం కరిగిన తర్వాత మనం వడగట్టుకోవాలండి. వడగట్టుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ అనేది చల్లుకోవాలి. నేనైతే కచ్చాపచ్చాగా దంచుకున్నాను. బెల్లంలో కొంచెం ఇసుక అనేటివి ఉంటాయి. అవి కరకరలాడుతూ ఉంటాయి కాబట్టి నేనైతే వడగట్టానండి. చూడండి, ఇంకా బెల్లం పాకం అయితే రాలేదు. అట్లాగే నీళ్ళల్లో వేసుకుంటూ ఉండాలి. బెల్లం పాకం వచ్చిందో లేదో ఇటు చేసుకుంటుంటే ఇంకా అయితే రాలేదండి, ఇంకా లూజ్గా ఉంది. అట్లా వడగట్టేసేసుకొని ఇందాక చెప్పాను కదండి, అది ఇటు వచ్చింది, స్కిప్ అయ్యాడు. అట్లా చూడండి. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా మళ్ళీ స్టవ్ పెట్టుకొని మళ్ళీ దాన్ని కొంచెంసేపు మరిగించుకొని పాకం వచ్చేదాకా చేసుకోవాలి. ఇంత పర్ఫెక్ట్గా ఇంత ఉండలాగా వస్తే చాలండి. మీరు అది చూడండి, అట్లా పర్ఫెక్ట్గా బెల్లం పాకంలోనే ఉంటుందండి అరిసెలు ఎలా చేయాలనేది. నేతి బెల్లం అరిసెలు ఎలా చేయాలో ఇట్లా ఈ క్వాంటిటీతో చేస్తే మనకైతే పర్ఫెక్ట్గా వస్తాయి. ఉండ అనేది ఈ విధంగా కట్టాలండి మనకు. చూడండి, తర్వాత బెల్లం మనం పాకం పట్టుకున్న బెల్లంలో తడిబియ్య పిండి అయితే కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కలిపెట్టుకోవాలండి. అట్లా వంటలు లేకుండా కలిపెట్టుకుంటూ ఉండాలి. రెక్కలైతే నొప్పి వచ్చేస్తాయండి. నాకైతే మా ఆయన హెల్ప్ చేస్తూ ఉన్నాడు, ఎట్టు చేయాలి పట్టుకొని ఉన్నాడు. కొంచెంసేపు మా ఆయన కూడా తిప్పాడండి. తర్వాత నాకు ఇచ్చేసాడు తిప్పుకోమని. చూడండి, అట్లాగా వండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇంకొంచెం పిండి అయితే పడుతుందండి. ఇట్లాగా నేను చెప్పిన కొలతలతో చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఇట్లా కలిపెట్టుకుంటూ ఉండాలి. పర్ఫెక్ట్గా దగ్గర పడేసింది. ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో బాగా కలిపెట్టుకోవాలండి. ఇంకొంచెం పిండి అయితే కలుస్తున్నాను. అట్లా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. చూడండి, మరీ జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇట్లా అయితే కలిపెట్టుకోవాలి. చూడండి, బెల్లం పాకం ఎట్లాగా ఉండగడుతుందో అది ముఖ్యము. తర్వాత పిండి అనేది ఇట్లా కలిపెట్టుకోవాలండి. 1 కేజీ రైస్కి అయితే 750 గ్రామ్ బెల్లం అయితే సరిపోతుందండి. నేనైతే కొంచెం బియ్యం ఎగస్ట్రా వేసి పెట్టుకున్నానండి. ఉంటుంది కదా, మళ్ళీ సరిపోకపోతే ఎందుకు ఎట్లాగని మనకు ఎక్కువ వేసుకుంటే ఏమి మునిగిపోదు కదండి, తక్కువ అయితేనే మనకు నష్టము. అట్లా నెయ్యి అయితే వేసేసుకుంటే 100 గ్రామ్స్ నెయ్యి అయితే తెప్పించుకున్నాను నేను. నేతి బెల్లం అరిసెలు బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. ట్రై చేసి చూడండి. నేనైతే అట్లా ట్రై చేశాను. నాకైతే పర్ఫెక్ట్గా భలే వచ్చాయండి అరిసెలు. అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, అట్లా వేసేసుకున్న తర్వాత మనం దాంతోపాటు కొంచెం నేను కాసిన నెయ్యి కూడా వేసుకున్నాను.
కాసిన నెయ్యి, నూనె అన్నీ వేసుకున్నానండి. అట్లా పైన అంటే ఆరిపోకుండా పైన వేసుకున్నాను. ఇట్లా కొంచెం లూజ్గా కలుపుకుంటే పిండి అనేది మనకు మరి అది గట్టి పడుతుంది కాబట్టి మనం పిండి చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. అది గట్టిగా మూత అయితే పెట్టేసుకోవాలండి, ఎందుకంటే గాలి పోకుండా. మనం దానికి కావాల్సిన కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసేస్తుందండి. 1 లీటర్ ఆయిల్ అయితే పోసుకున్నాను నేను. అన్నీ కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను అంటే నాకు ఆయిల్ కొంచెం మిగిలిందండి. అట్లా పోసుకున్న తర్వాత వాటిని పిండిలు అనేది ఒత్తుకుంటా ఉన్నాను. అంటే నేను ముందుగానే అన్నీ ఒత్తుకుంటా ఉంటాను, మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒత్తుకోలేక అన్నీ ముందుగానే ఒత్తుకున్నానండి. అంటే నేను ఒకదాన్ని చేస్తున్నాను కాబట్టి గబగబా మళ్ళీ ఏమన్నా మాడిపోతాయని భయంతో భయంగా చేస్తున్నానండి. నేనైతే పెళ్ళైన 8 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అండి నేనైతే అరిసెలు చేయడము. చూడండి అట్లా పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి. అదైతే అరిసెలు ఆయిల్ ఒత్తుకునేదండి అది. దాంతో అయితే మనం కాల్చిన తర్వాత దీంతో అదుముకుంటాం ఆయిల్ అంతా పోయే వరకు. ఎందుకంటే అరిసెలు అంటేనే మనకు ఆయిల్ ఎక్కువ లాగుతుంది, అందుకని దాంతో అదుముకుంటాము. మీకు ఏమైనా అవైలబుల్లో ఉంటే అవైనా మీరు తీసుకోవచ్చు. చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది. హీట్ అయిన తర్వాత అరిసె అనేది వేసాను. ఇట్లాగా పొంగుతూ ఉంటుంది. మనం చిన్నగా అనేది కలబెట్టుకుంటా ఉండాలి, లేకపోతే మన అరిసె అనేది విరిగిపోతుందండి. నేను మీతో ఒక చిట్కాలు అయితే చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూస్తే దీంట్లో వచ్చే చిట్కాలు మీరు తెలుసుకోవచ్చు. నాకు తెలిసినట్టు కాకుండా మీకు ఏమైనా చిట్కాలు ఇంకా ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానివల్ల 10 మందికి కూడా యూజ్ అవుతుంది కదండి. అందుకనే చూడండి ఇట్లాగా అది బాగా కాగిన తర్వాత ఆయిల్ అద్దుకున్నాను. ఇంకా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉన్నానండి. చిట్కా ఏందో చూద్దాము. అంటే మనము ఇప్పుడు అరిసి వేసినప్పుడు కొంతమందికి విరిగిపోతూ ఉంటాయి కదండి. మీకు అట్లాగా విరిగిపోతుంది అనిపించినప్పుడు ఆపేసేయండి. ఆ పిండి అనేది ఫ్రిడ్జ్లో 3-4 అవర్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అరిసె అనేది వేయండి. తర్వాత మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఈవినింగ్ 8కి మొదలు పెట్టానండి, 10:30 అయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అరిసె. ఫస్ట్ టైం అయినా నాకు చాలా పర్ఫెక్ట్, చాలా సంతోషంగా ఉందండి. బాగా వచ్చింది అరిసెలు అయితే, బెల్లం అరిసెలు. నెయ్యి వేయడం వల్ల బాగా పొంగాయి బాగా. చూడండి ఎంత బాగున్నాయో. ఈ కన్సిస్టెన్సీ చెయ్యండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. నాకు ఎలా వచ్చిందో మీతో షేర్ చేసుకుంటున్నానండి. చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మీరేం సబ్స్క్రైబ్ చేస్తారండి, వీడియో చూడడం వల్ల మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకోరు. వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైనా మర్చిపోయి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ముందుగా నేనైతే ఈ విధంగా అన్నీ చేసి పెట్టినాను. మీరు ఏ రెసిపీస్ చేశారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.